సహస్రనామాలు మనకెన్నో ఉన్నాయి. సహస్రనామం అనగానే మనకి విష్ణు సహస్రనామమే గుర్తొస్తుంది. అంత గొప్పతనం ఎలా ఏర్పడింది? ఒక 6 కారణాల చేత విష్ణు సహస్రనామానికి ఈ గొప్పతనం ఏర్పడింది. మహాభారత సారత్వాత్, మహాభారతం యొక్క సారమవ్వడం చేత, ఋషిభి పరిగానత, ఋషులంతా ముక్తకంఠంతో కీర్తించడం చేత, వేదాచార్య సమాహారాత్, వేదాచార్యుడైనటువంటి వ్యాస మహర్షి ఒక చోటకి ఈ నామాలన్నీ కూర్చడం చేత, భీష్మోత్కృష్ట మతత్వత, భీష్మ పితామహుడు ఆజన్మ బ్రహ్మచారి అయినటువంటి మహానుభావుడే దీన్ని మించింది మరొకటి లేదు అని ఆమోదముద్ర వేయడం చేత, పరిగ్రహాతిశయత, అంటే లౌకికమైన వైదికమైనటువంటి అన్ని రకాల గ్రంథాలలోనూ చెప్పబడడం చేత, గీతాద్యైకార్థ్యతశ్చ, భగవద్గీత బ్రహ్మసూత్రాలతో సమానమైనటువంటి అర్థం ఉండడం చేత, ఈ 6 కారణముల చేత